దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అంటే అంటే ముఖ్యంగా మీరందరూ ఈరోజు జరగబోయే ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కోడికకు మీరందరూ వచ్చారు. అందుని బట్టి నేను అంటే నా హృదయపూర్వకంగా అంటే నేను మీ అందరిని అభినందిస్తున్నాను. అంటే ఎందుకు నేను అభినందించాలి అని అనుకుంటున్నానంటే అంటే అంటే అసలుకి ఈరోజు మామూలుగా హాలిడే, జనరల్గా మామూలుగా ఇండిపెండెన్స్ డే అంటే హాలిడే అయినప్పటికీ కూడా మీరందరూ సమయం తీసుకొని వచ్చారు. ఎందుకంటే అంటే మీలో చాలామంది కూడా ఉద్యోగంకి వెళ్ళేవాళ్ళు అయినప్పటికీ ఎట్లంటే అంటే మీలో చాలామంది ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తారు. అలాగే చాలామందికి ఉన్న ఒక ఆశ ఏముంటుందంటే కనీసం ఎప్పుడు హాలిడే వస్తుందని చూస్తారు. జనరల్ నేను కూడా అదే చూస్తాను. కనీసం ఇంటి వాళ్ళతో స్పెండ్ చేయాలని ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళకి, ఎందుకంటే అంటే ప్రతిరోజు ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు అని అందరూ ఆశ ఏంటంటే ఒక హాలిడే దొరికితే కనీసం కుటుంబంతో ఉండాలి, లేకపోతే సినిమాలు చూడాలి, లేదా షికార్లు చేయాలి, లేదా ఒక ట్రిప్ వేయాలని అందరికీ ఉంటుంది. బట్ అంటే అట్లా ఉన్నప్పటికీ కూడా అలాంటి ఆశలు చాలామందికి ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు అంటే అయినప్పటికీ మీరు ముఖ్యంగా ఈరోజు సెలవు అయినప్పటికీ కూడా మీరు సమయం తీసుకొని నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను దేవుని వాక్యాన్ని వినాలి అనే ఉద్దేశంతో వచ్చారు కనుక నిజంగా అంటే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటాడు. హల్లెలూయా. అంటే మీరందరూ కూడా ఈరోజు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఘనపరిచారు. అంటే ఇంకో మాట చెప్పాలంటే మీరు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. మీకెన్నో ప్రయారిటీస్ ఉన్నాయి బయట. అయినప్పటికీ కూడా అన్ని ప్రయారిటీ కంటే, నా కుటుంబము కంటే, ఆ సమయం కంటే నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు, నా ఆశ ఒకటే, దేవుడు అన్నట్టుగా నన్ను ఘనపరచువాన్ని ఘనపరుస్తానని చెప్పినట్టుగా మీరందరినీ కూడా దేవుడు అంటే మీరు చేస్తున్న పనులలో మీ కుటుంబాన్ని, పిల్లలని దేవుడు ఘనపరచాలని నేను హృదయపూర్వకంగా దేవునికి వేడుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లయితే అంటే మనకి ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటంటే నా ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే మనకి బైబిల్ క్విజ్ కూడా ఉంది. సో అట్లయితే నా ఆశ ఏంటంటే నేను వాక్యం ఎక్కువ సమయం చెప్తాను. నేను చెప్పాల్సింది నాకు చెప్పాలని అసలు మామూలు అయితే నాకు గంట ప్రసంగం ఉంది. కానీ నేనేమనుకున్నానంటే ప్రసంగం గంట చెప్తే మళ్ళీ అంటే మన భోజనానికి టైం ఎక్కువ అవుతుంది కనుక నా ఆశ ఏంటంటే అంటే మరీ క్లుప్తంగా కాదు, కానీ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో పంచుకొని మనం ముగించుకొని మనము బైబిల్ క్విజ్లోకి వెళ్దాం అయిపోయినాక. సరే. సో అట్లయితే నేను నా ప్రసంగాన్ని నేను ఒక చిన్న సన్నివేశం మీతో చెప్పి నేను నా ప్రసంగాన్ని నేను ఆరంభిస్తాను. అట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఆ సన్నివేశం నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు కాదు, చాలా వారాల క్రితం. అట్లయితే మరలా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నా ప్రసంగానికి అది కొంచెం యాప్ట్గా ఉంటుంది. కొంచెం ఎస్ చాలా అది కొంచెం సంబంధం ఉంది కనుక అలా ఆ సన్నివేశాన్ని చెప్పి నా వాక్యంలోనికి వెళ్తాను. సో అట్లయితే చూడండి, ఒకరోజు ఒక 10th క్లాస్ స్టూడెంట్ అబ్బాయి, అందరూ తెలుసుగా, ఒక 10th క్లాస్ అబ్బాయి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన ఆ తర్వాత ఆ అబ్బాయి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నాడు. అట్లయితే ఈ 10th క్లాస్ అబ్బాయికి చాలా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మనోడు అంత మంచిగా రాయలేడు, ఏదో అట్లా అడప అట్లా ఎగ్జామ్స్. ఓకేనా? ఓకే. సో అట్లయితే ఈ అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. అలాగే ఈ అబ్బాయి ఆ 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నాడు. అట్లా అబ్బాయి ఎదురు చూస్తుంటే చివరికి రిజల్ట్స్
రోజు వచ్చింది. అట్లయితే ఆ అబ్బాయి చాలా ఏమంటారు అంటే చాలా టెన్షన్స్తో వెళ్ళాడు. అట్లయితే ఆ అబ్బాయి చాలా టెన్షన్స్తో ఆ రిజల్ట్స్ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే చివరికి లాస్ట్కి అతని పేరుంది. అందులో ఏముందంటే మనోడు అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. ఎప్పుడైతే మనోడు 10th క్లాస్ అన్నిట్లో ఫెయిల్ అయ్యాడని విన్నాడో మనకి అంటే ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడని విన్నాడో మనకి ఏమైపోయిందంటే టెన్షన్ స్టార్ట్. ఎందుకు? ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీతోని మనకి పెళ్ళి ఉంటుంది కనుక చాలా భయం అవుతుంది. మనోడు ఎట్లా చెప్పాలి డాడీకి? ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో రిజల్ట్స్ రాగానే అడుగుతారు కనుక మనోడు ఎట్లన్నా సరే ఏమన్నా కానీ మా డాడీ ఏమన్నా సరే అని మనోడు చాలా టెన్షన్ భయంతో ఏమంటాడు అని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ డాడీ అసలు ఏం అడగలేడు. నువ్వు మంచిగా ఉన్నావా, తిన్నావా, ఏం లేదు. అరే పాస్ అయ్యావా అని అడిగాడు. మనోడు ధైర్యం తెచ్చుకొని డాడీ నిజం చెప్పాలంటే ఉన్నాయి అన్నీ పోయినాయి అని చెప్పాడంట. వాళ్ళ డాడీకి ఎప్పుడైతే ఆ అబ్బాయి డాడీని అన్నింటిలో ఫెయిల్ అయ్యని చెప్పాడో వాళ్ళ డాడీకి ఏంటంటే వాళ్ళ కొడుకు ఫెయిల్ అయ్యాడనే బాధ కంటే పక్కింట్లో అంటే ఓకే సరే అలాగే పక్కింట్లో వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అలాగే పక్కింట్లో డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నిట్లో మంచి మార్కులు వచ్చాయి. అంతేకాకుండా క్లాస్ ఫస్ట్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, మళ్ళీ స్టేట్ ఫస్ట్ కూడా వచ్చింది. వాళ్ళ డాడీకి బాధ ఏంటంటే వాళ్ళ కొడుకు ఫెయిల్ అయిన బాధ కంటే అరే పక్కింట్లో అపర్ణ అంటే వాళ్ళ డాడీ ఏంటంటే అరే పక్కింట్లో అపర్ణకి అన్ని మార్కులు వచ్చాయని బాధతో ఏం చేశారంటే అరే నువ్వు ఒకసారి అపర్ణని చూడరా, అపర్ణకి క్లాస్ ఫస్ట్ వచ్చింది, అపర్ణని చూడరా, అపర్ణకి అదేమంటే స్టేట్ ఫస్ట్ వచ్చిందిరా, అపర్ణని చూడు అని అంటుందంట. అప్పుడు వాళ్ళ అబ్బాయి ఏమన్నా అంటే సట్లయితే వాళ్ళ అబ్బాయి ఏమన్నా అంటే లాస్ట్కి ఏమంటే డాడీ అసలు నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిందే అపర్ణను చూసి మళ్ళీ అపర్ణను చూడమంటావు ఏందని అన్నాడంట. అంటే సరే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన జీవితంలో అంటే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఇతరులతో మనం పోల్చుకుంటాం. అది జనరల్గా అంటే ఎట్లా అంటే మన పిల్లలకు ఒకవేళ మంచి మార్కులు రాకపోతే మనం చేస్తామంటే అరే వాని చూడరా, నీ ఫ్రెండ్ చూడరా. జనరల్గా అంటే మనం యూజువల్ మనం ఏం చేస్తామంటే అంటే మన జీవితాలను ఇతరులతో మనం కంపేర్ చేసుకుంటాం. మంచిదే అంటే ఒక మాట చెప్పాలంటే కంపేర్ చేసుకోవడం అనేది తప్పని అంటలేను. అంటే కంపేర్ చేసుకుని తప్పని కాదు, కానీ మనం ఇతరులతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా చేసుకోవద్దు. వాళ్ళతో మనం నువ్వు ఒకవేళ ఇతరులతో కంపేర్ చేస్తే వాళ్ళ జీవితంలో ఉన్న మంచి లక్షణాలు మనం నేర్చుకోవాలి. కంపారిజన్ ఈజ్ నాట్ రాంగ్ ఒక మాట చెప్పాలంటే, కానీ నెగటివ్ కంపారిజన్ అంటారు అది చాలా తప్పు. అసలు నేను అసలు నా పాయింట్ అసలు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే బైబిల్లో కూడా దేవుడు చాలామంది వ్యక్తుల జీవితాలను కంపేర్ చేసుకుంటూ మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్లో మీరు ఒకవేళ ఆది కాండం నుండి చూస్తే ఆది కాండం ఫస్ట్ అధ్యాయం నుంచి చూడండి. ఫస్ట్ అధ్యాయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆదాము అవ్వను పోలుస్తూ మాట్లాడతాడు. అలాగే మీరు ఇంకా ముందుకు వస్తే దేవుడు కయ్యను ఏబేలు వీళ్ళిద్దరు కూడా దేవుడు అట్లా పోలుస్తూ మీరు గమనిస్తే బైబిల్లో దేవుడు చాలామందిని అట్లా పోలుస్తూ మాట్లాడు. మీరు కొన్ని ఉదాహరణలు చెప్పండి దేవుడు ఇట్లా పోలుస్తూ మాట్లాడిన ఉదాహరణలు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే యాకోబు ఏశావు కానీ, అబ్రహాము లోతు కానీ, లేకపోతే దావీదు రాజు అలాగే సౌలు రాజు కానీ మీరు గమనిస్తే దేవుడు బైబిల్లో చాలామందిని పోల్చినట్టుగా మనం చూస్తాం. అట్లయితే నేను ఈరోజు నేనేం చేస్తానంటే నాకున్న కొద్ది సమయంలో నేను కూడా బైబిల్లో నుండి ఇద్దరు వ్యక్తులను ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఇద్దరు వ్యక్తుల జీవితాలను నేను పోలుస్తూ మాట్లాడుతాను. ఇద్దరు వ్యక్తులను. అట్లయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే అయ్యగారు బైబిల్లో చాలామంది ఉంటారు కదా, కేవలం ఆ ఇద్దరిని మాత్రమే ఎందుకు పోల్చారు అని ఒక ఆలోచన రావచ్చు. దాన్ని కూడా నేను మీకు
కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వై డిడ్ ఐ చూజ్ ఓన్లీ దాట్ 2 persons? బైబిల్లో ఆ ఇద్దరు వ్యక్తులనే ఎందుకు ఎన్నుకున్నాను కూడా నేను మీకు చెప్తాను. అట్లయితే మొదటి వ్యక్తి ఎవరో నేను మీకు ఒక 20 నిమిషాలు మాట్లాడతాను. 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత సెకండ్ వ్యక్తి గురించి ఇంకొక 20 నిమిషాలు మాట్లాడి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఓకే. ఓకే, అట్లయితే చూడండి, ఫస్ట్ వ్యక్తిని అంటే ఈ వ్యక్తిని మాత్రమే నేను ఎందుకు బైబిల్లో నుంచి ఎన్నుకున్నాను అని అంటే అసలు నేను గత వారం కాదు, అంటే కొన్ని వారాల క్రితం నేను ఈ వ్యక్తి గురించి నేను కొంచెం ప్రసంగం చేశాను. అంటే ఐ థింక్ హాఫ్ ప్రసంగం చేశాను, మళ్ళీ హాఫ్లో వెళ్ళిపోయాను. సో దాని కంటిన్యూషన్గా ఈ వ్యక్తి గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. అట్లయితే ఈ వ్యక్తి గురించి అంటే ఈ వ్యక్తినే నేను ఎందుకున్నాను అంటే ఇంకో మాట చెప్పాలంటే ఈ బైబిల్లో ఆ వ్యక్తికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని మనం గమనిస్తే, నేను ఇప్పుడు చెప్పబోయే ఆ వ్యక్తి బైబిల్లో అసలు బైబిల్లో అతను అంటే ఇంకో మాట చెప్పాలంటే అసలు ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి తన జీవితంలో ఎటువంటి కష్టం కుండా వెళ్ళని వ్యక్తి ఆ వ్యక్తి. అసలు మీకు ఇంకొక మాట చెప్పాలంటే బైబిల్లో కానీ లోకంలో కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ వస్తాయి. బట్ ప్రపంచంలో ఇంకో మాట చెప్పాలంటే ప్రపంచంలో కానీ బైబిల్లో కానీ కేవలం ఒక్క వ్యక్తి మాత్రం ఉన్నాడు, ఆ వ్యక్తి జీవితంలో అసలు కష్టాలే లేవు. అసలు దెర్ ఇస్ నో ఒక మాట చెప్పాలి, అసలు అతని జీవితంలో బాధ కానీ లేకపోతే బాధ కానీ నిట్టూర్పులు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ భయము కానీ ఏమీ లేదు. అసలుకి కష్టాలు లేని జీవితం ఎవడైనా బ్రతకాడానంటే ఆ వ్యక్తి ఎస్ నేను ఎట్లంటే నేను అతని గురించి ముందు చెప్పాను. ఆ వ్యక్తి ఎవరంటే అతని పేరు ఏంటంటే కష్టం లేని వ్యక్తి ఎవరంటే సొలొమోను రాజు. నేను ఇంతవరకు నేను ముందు చెప్పాను, ఇక్కడ ముందు చెప్పలే ప్రసంగం, ఇంతవరకు చెప్పాను అనుకుంటా. కష్టం లేని వ్యక్తి అంటే మీరు ఒకవేళ సొలొమోను జీవితము బైబిల్లో కేవలం 11 అధ్యాయాల్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు మొదటి రాజులు 1 నుండి 11 అధ్యాయాలు చదివితే ఆ 11 అధ్యాయాల్లో మాత్రమే అతని యొక్క పూర్తి జీవితం ఉంటుంది. ఒకవేళ ఇంటికి వెళ్ళినాక మీరు చదివితే అట్లయితే ఆ 11 అధ్యాయాలలో మొదటి 11 అధ్యాయాలు ఒకవేళ ఇంటికి వెళ్ళినాక చదువుకుంటే మొదటి 10 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా చదివితే ఒక్కసారి కూడా సొలొమోను జీవితంలో కష్టం వచ్చినట్టుగా లేదు. ఒక్కసారి కూడా సొలొమోను బాధపడినట్టుగా లేదు. ఎక్కడికి పోయినా సక్సెస్, చాలా చాలా సక్సెస్ మీద సక్సెస్, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, ఆస్తులు అన్నీ ఉన్నాయి. అసలుకి మీతో నేను ఇంకొక మాట చెప్పాలంటే బైబిల్లో కానీ ప్రపంచంలో కానీ అదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది సొలొమోను రాజు మాత్రమే. ఎందుకో తెలుసా? ఎందుకు సొలొమోను రాజు అదృష్టవంతుడు అని చెప్తున్నా అంటే అసలు సొలొమోను రాజు ఎక్కడ పుట్టాడంటే డైరెక్ట్గా మన సొలొమోను రాజు డైరెక్ట్గా సొలొమోను రాజు ఇంకో మనం చెప్పాలంటే రాజ వంశంలో పుట్టాడు ఒకటి. ఇంకోటి ఏంటంటే మన సొలొమోను రాజు ఏం చేశాడంటే డైరెక్ట్గా దావీదుకు కుమారునిగా పుట్టాడు. ఇంత అదృష్టం అంటే దావీదు రాజు అప్పటికే అప్పటికే దావీదు రాజు అన్ని రాజ్యాలను నాశనం చేసి ఇజ్రాయేలు దేశాన్ని అగ్రస్థానంలో పెట్టాడు. ఆ అగ్రస్థానంలో అగ్రదేశానికి రాజైన దావీదు కొడుకుగా మన సొలొమోను పుట్టాడు. అది అంత అదృష్టం మనోడు. ఇంకొక మాట నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే దావీదు రాజు అంత గొప్ప రాజ్యము స్థాపించిన దావీదు
సొలొమోనును యవ్వన కాలములోనే ఇంత గొప్ప రాజ్యానికి సొలొమోను అంటే ఇంత గొప్ప రాజ్యానికి దావీదు ఏం చేశారంటే సొలొమోనును రాజుగా పెట్టాడు. అంటే మీకు ఇంకో మాట అంటే అసలు నేను మీతో ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే ఈ సొలొమోను ఎంత అదృష్టవంతుడు అంటే యవ్వన కాలములోనే ప్రపంచంలోనే అగ్రస్థానమైన ఇజ్రాయేలు దేశానికి రాజుగా అయిపోయాడు. ఎవరు? మన సొలొమోను రాజు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సొలొమోను యవ్వనము నుండే మంచి ఏమంటారు చాలా మంచి గొప్ప రాజ్యానికి రాజయ్యాడు. అలాగే ఆస్తులు, డబ్బులు, అంతస్తులు, ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి. అసలుకి ఇంకో మాట చెప్పాలంటే అతని యొక్క యవ్వన కాలములోనే అతనికి కావాల్సిన అన్నీ కూడా అతనికి సమకూర్చబడ్డాయి. అంత అదృష్టవంతుడు. అసలు బైబిల్లోనే అంత యవ్వన కాలంలో అంత గొప్ప రాజ్యానికి రాజు ఎవరైనా అయ్యారంటే కేవలము సొలొమోను రాజు. అసలు ఎటువంటి టెన్షన్ లేదు, బాధ లేదు, అన్నీ ఉన్నాయి. మీకు ఒక చిన్న వచనం చదివించి నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఒకవేళ మీరు మొదటి రాజులు 2వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా అందరు బైబిల్ తీసి మనం చదువుదాం. 1 Kings chapter 2 verse 12. మొదటి రాజులు 2వ అధ్యాయం 12వ వచనం. ఓకే, అక్కడ ఏముందంటే చూడండి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను. చూడండి, అంటే అక్కడ ఏముందంటే అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడు అయ్యాడంట. అప్పుడు చూడండి, అప్పుడు ఏముంది? అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. చూడండి, ఇది ఈ మాటకు అర్థమైందంటే అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడను. చూడండి, అసలు ఆ మాటకు అర్థమైందంటే ఎప్పుడైతే సొలొమోను దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజు అయ్యాడో అప్పుడంట ఆ రాజ్యం ఎలా ఉందంట? నిలకడగా. అంటే మాటకు అర్థమైంది నెమ్మదిగా, సమాధానంగా. దెర్ ఈజ్ నో ఎనిమీస్. శత్రువులు లేరు, ఎవరు లేరు. అసలు అప్పటికి శత్రువులు ఎందుకు లేరు అంటే దావీదు రాజు అందరు నాశనం అందరిని ఓడించి ఇజ్రాయెల్ దేశాన్ని అగ్రస్థానంలో పెట్టాడు. అగ్రస్థానంలో ఉన్న ఇజ్రాయెల్ దేశానికి మన సొలొమోను డైరెక్ట్గా వచ్చి యవ్వన కాలంలో కూర్చున్నాడు. ఎవ్రీథింగ్, పవర్ ఉంది, పొజిషన్ ఉంది, మనీ ఉంది, డబ్బు ఉంది, ఆస్తి, అంతస్తులు అన్నీ ఉన్నాయి. అప్పుడు దేవుడు వచ్చి సొలొమోనుతో అడుగుతాడు, అయ్యా నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు మా అన్నం ఏమనుకుంటామంటే సొలొమోను ఇచ్చిన ఆన్సర్ చాలా భక్తిగల ఆన్సర్ అనుకుంటాం. కానీ నేను లాస్ట్కి చెప్తాను మనోడు ఎలా ఉంటాడు. సొలొమోను ఏమంటాడు, అయ్యా నాకేమొద్దు, ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు, డబ్బు ఎందుకు అని అవసరం? అసలుకి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, ఇంకేం చేసుకుంటాడు? అన్నీ ఉన్నాయి. అసలు మనవానికి అన్నీ ఉన్నాయి, ఒక్కటి లేదు. ఏంటంటే కొంచెం జ్ఞానం లేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, అయ్యా నాకు దేవా ఐ డోంట్ నీడ్ నాకు అసలుకి ఐశ్వర్యం వద్దు, వజ్రం అవన్నీ ఏమొద్దు ప్రభు, నాకు నీ జ్ఞానం కావాలంటే అప్పుడు దేవుడు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అదైతే నేను మీకు ఇంకొక మాట చదివిస్తాను. ఒకవేళ మీరు మొదటి రాజులు 4వ అధ్యాయం 29వ వచనం అందరూ ఒకవేళ మీ యొక్క బైబిల్లో తెరిచి చూస్తే ఆ మాట చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోను. చాలండి. దేవుడు ఏమి ఇస్తాడంటే మనకి అన్నీ ఉన్నాయి, లాస్ట్కి అతనికి ఏదైతే తక్కువ ఉందో అది ఇచ్చాడు. అదేమిచ్చాడు? వర్ణింప శక్యము కాని జ్ఞానం అంట. క్యాన్ యూ ఇమాజిన్? ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అసలు దేవుడే ఇచ్చాడు. ఏమంటే అన్థింకబుల్, ఇంకా మన అన్ఫాక్టమబుల్, అసలుకి వర్ణించలేము అంత గొప్ప జ్ఞానం దేవుడు అన్ని ఇచ్చాడు. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చేవారికే మనోడు ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు అయ్యాడు, అలాగే ప్రపంచంలోనే గొప్ప జ్ఞానవంతుడు కూడా అయిపోయాడు. అదైతే సొలొమోను ఏం చేశాడంటే ఆ జ్ఞానంతో ఏం చేశాడంటే 3000 సామెతలు రాశాడు. అలాగే సొలొమోను 1005 పాటలు, 1-2 పాటలు కాదు, 1000 పాటలు రాశాడు జ్ఞానంతో.
అంతే కాకుండా అంటే అంటే అంతేకాకుండా సొలొమోను ఒక జ్ఞానపు మాటలు వినడానికి, అతను జ్ఞాన మాటలు వినడానికి ప్రపంచంలోని రాణులు అందరూ వచ్చేవారు. అంటే అంటే అసలు వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే అంటే ఏం చెప్తున్నానంటే, సొలొమోను ఒక అదృష్టం చూడండి. ఎంత అదృష్టం మనోడు, పుట్టంగానే రాజకుమారుడు అయిపోయాడు. పుట్టంగానే అన్నీ వచ్చే జ్ఞానం, మనీ, పవర్, ప్రిస్టేజ్ అన్నీ వచ్చాయి. అట్లయితే చూడండి, అట్లయితే అంటే సొలొమోను జీవితంలో ఇంకొక గొప్ప సంఘటన ఏమిటంటే, నేను మీతో ఒకసారి చెప్పాను కూడా. అదేంటంటే, ఇజ్రాయెల్ చరిత్రలో సొలొమోను ఏం చేశాడంటే, అంతవరకు దేవునికి మందిరము లేదు. సొలొమోను మొట్టమొదటిసారిగా 8 సంవత్సరాలు కష్టపడి కష్టపడి అంటే మనోడు ఏం కాదు కష్టపడింది, పనవాళ్ళతో కష్టపడిచి 6 years పెట్టి దేవుని మందిరం కట్టాడు. మ్యాగ్నిఫిసెంట్. ఒకవేళ మీరు ఒకవేళ సమయం ఉంటే మీరు బైబిల్లో మొదటి రాజులు 7వ అధ్యాయం చదివితే ఎట్లా అసలు దేవుని మందిరాన్ని బంగారంతో కట్టాడు, బంగారంతో పూత పోయించాడు. అంటే మీరు అందులో ఏముంటుంది అంటే ఆ ఒక మొదటి రాజులు 7వ అధ్యాయంలో ఉన్న మాటలు ఏంటంటే, అట్లయితే చూడండి, ఆ మందిరంలో ప్రతి ఒక్కటి కూడా బంగారంతోనే. బంగారపు బలిపీఠం, బంగారపు మందసం, బంగారపు దీపస్తంభం. అంతేకాకుండా అసలు మీరు చూస్తే అక్కడ ఆ మందిరంలో ఏమంటారు అవి స్పూన్లు, ప్లేట్లు, A to Z బంగారం. అంటే అబద్ధం కాదు. మీరు మొదటి రాజులు 7వ అధ్యాయం చదువుకుంటూ పోండి, గిన్నెలు A to Z బంగారం. అదైతే నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు ఈ వ్యక్తి తెలుసా మీకు? ఆ వ్యక్తి పేరు ఏంటంటే గాలి జనార్దన్. అప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడో తెలుసా? మొత్తం ఇంట్లో బంగారం. ఇంట్లో మనోడు టాయిలెట్ కూడా అది, బాత్రూమ్ కూడా బంగారమే. A to Z బంగారం. అంత గోల్డ్ అసలుకి మనోడు ఈయన తన కూతురు పెళ్లి చేశాడు. ఆమె కూతురు వేసుకున్న బంగారము మీరు మొత్తం వజ్రాలు. అంత చెప్తున్న మాట ఏంటంటే, సొలొమోను దానికంటే ఎక్కువ బంగారం. అసలు మీరు గమనించండి, మనోడు మందిరానికి అంత బంగారం ఎట్లా మన ఇంట్లో ఎంత బంగారం ఉంది అంత అదృష్టవంతుడు. మీరు ఇంకో మాట చెప్పాలంటే మీకు ఇంకోటి చెప్పాలంటే, సొలొమోను ఏమో 7 సంవత్సరాలు సమయంలో మందిరాన్ని కట్టాడు. అంతేకాకుండా తెలుసా, సొలొమోను తన ఒక రాజభవనం, ప్యాలెస్, రాజభవనాన్ని 13 సంవత్సరాలు 13 years కాలంలో అంత పెద్ద ఇల్లు కట్టుకోండు. 13 సంవత్సరాలు ఎవడు ఏం కడతాం? ఒక రూమ్ 2 రూములు కాదు, చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద మందిరం కట్టాడు, చాలా పెద్ద ప్యాలెస్. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, చూడండి ఎంత అదృష్టవంతుడు సొలొమోను. అసలు క్యాన్ యూ ఇమాజిన్? అంత ఇల్లు ఉంది, మందిరం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఒకవేళ సొలొమోను మొదటి రాజులు 1 నుండి 10 అధ్యాయాలు చదివితే మనం అనుకుంటాం, దేవా అసలు నేను సొలొమోనుకి కడుపులో పుడితే అయిపోయేది అనిపిస్తుంది. అంత హీ హాజ్ ఎవ్రీథింగ్. అట్లయితే ఏమైంది అని అసలు ఈ ఇస్తరాకు ఎందుకు తెచ్చానో తెలుసా? ఇస్తరాకు ఎందుకు తెచ్చానంటే, సొలొమోను జీవితం 10 అధ్యాయాల తర్వాత వినపడదు. ఓకే, ఆ సొలొమోను జీవితము మీరు ఒక 10 అధ్యాయాలు చదివితే అసలుకి చూడముచ్చటగా అనిపిస్తుంది. అద్భుతం, హీ హాజ్ ఎవ్రీథింగ్. మీరు 11వ అధ్యాయంలో చూస్తే ఏమవుతుందంటే అసలు నేను చెప్పాల్సింది ఏంటంటే, మన బతుకు ఎలా అయిపోయిందంటే ఎట్లా అయిపోతుందంటే, మన మామూలు ఫంక్షన్ అన్నం ఇస్తరాకులు మనం బయట పడేస్తాం, పడేస్తే అప్పుడు ఏమైందంటే పక్కన కుక్కలు వచ్చి ఏం చేస్తాయంటే ఆ తిన్న ప్లేట్ ఏం చేస్తాయి, తిన్నా సరే చింపి పెడతాయి. అంతే కదా? దాని అర్థం ఏంటంటే, ఆ కుక్క చింపిన ఇస్తరాకులు అవుతుంది అది నేను చెప్పాల్సింది. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఏంటంటే, 10 అధ్యాయాలు అద్భుతమైన జీవితం.
మ్యాగ్నిఫిసెంట్ జీవితం, అన్నీ 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 ఉన్నాయి. దేవుడు మస్తు ఆశీర్వదించాడు. బట్ 11th చాప్టర్ మీరు చదవండి, ముగింపులోకి వస్తే ఏముంటుందంటే మనం బతికెట్లు అయిపోతుందంటే కుక్క ఇస్తరాకు ఎట్లా చింపుతుందో అట్లా దేవుడు చింపి పడేస్తాడు మన జీవితాన్ని, అన్నీ తీసేస్తాడు. ఎవ్రీథింగ్. అప్పటి నుంచి మనం అసలు కష్టము లేని జీవితంలో అన్ని కష్టాలు వస్తాయి. అట్లయితే చూడండి, అట్లయితే నా ప్రశ్న ఏంటంటే వై ఎందుకు మనం జీవితం అసలుకి మంచి జీవితము ఏమంటే కుక్కలు చింపేసిన ఇస్తరాకులాగా ఎందుకు అయిపోయింది? ఎందుకు దేవుడు అన్ని తీసేశాడు? అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని అంటే ఒకటే ఒక మనడు అంటే మన జీవితంలో ఒక్కటి తక్కువైంది. అదేందో ఒకసారి మనము చూద్దాం. మీరు ఒకవేళ 1 రాజులు 3వ అధ్యాయము 3వ వచనం మీరే అంటే దయచేసి మీరే ఆ వచనంలో ఒకసారి చదవండి. మీరే చెప్పండి ఆ వచనం చదివి, వాట్ ఈస్ ద రీజన్ వై డిడ్ గాడ్ డిస్ట్రాయిడ్ హిజ్ లైఫ్? దేవుడు అంటే ఇంకో మాట చెప్పాలి. చూడండి సార్ ఆ వచనం చదవండి, అందులో ఏముందో చూడండి. అక్కడ ఏముందంటే తన తండ్రి అయిన దావీదు ఓకే నియమించిన కట్టడలను సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచు ఉండెను. ఓకే అండి ఓకే చూడండి ఆ వచనంలో అసలు క్లియర్గా ఏమో అసలు సొలొమోను జీవితం ఎందుకు నాశనం అయ్యింది అనే ఒక మన వచనంలో చూస్తే అక్కడ ఏముందో తెలుసా? ఒకసారి ఆ వచనంలో ఏముందంటే, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు ఇంకేం చేస్తుందంట, సొలొమోను యెహోవా యందు అందరూ చెప్పిన మాట, సొలొమోను యెహోవా యందు అక్కడ ఏముందంటే సొలొమోను అంటే దేవుని ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుని ఎంతగానో ప్రేమించాడు. ఇంకేం చేశాడంటే తెలుసా? ఇంకేముందంటే తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడములను అనుసరించాడు. క్లియర్గా ఏముందంటే ఈ వచనంలో సొలొమోను జీవితం గురించి ఏమని చెప్తుందంటే, సొలొమోను అంట తన తండ్రి అయిన దావీదు కట్టడలను అనుసరించాడు. ఇంకేం చేశాడంట? యెహోవాను ప్రేమించాడు. నెక్స్ట్ పదం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏముందంటే గాని. ఏముంది అక్కడ? గాని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు. ఇంకేం చేశాడంట? దావీదు నియమించిన ఆజ్ఞలన్నింటినీ పాటించాడు. కానీ ఒక్కవాడు బతుకు నాశనం అయిపోయింది. ఒక్కటే వాడు మనోడు అంత గొప్ప జీవితం పడిపోవడం కారణం ఏంటో తెలుసా? ఆ గాని అక్కడ ఏముందో తెలుసా? ప్రేమించాడు కానీ ఏం చేశాడంట? ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. చూడండి అక్కడ ఏముందంటే ఉన్నత స్థలం అంటే ఏంటంటే తెలుసా? ఉన్నత స్థలం అంటే ఏందో చెప్తారు ఎవరు? ఉన్నత స్థలం అంటే ఏందో? బలిపీఠ. కరెక్టే, బలిపీఠాలు బలి అర్పిస్తుంది. కానీ ఎవరు కనిపిస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ. అసలు అంటే మామూలుగా ఉన్నత స్థలములు అంటే ఏంటంటే కొండల మీద, మామూలుగా అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ కొండల మీద ఏముంటాయి అంటే ఆలయాలు ఉంటాయి. మామూలుగా 7 కొండలు అవి ఉంటాయి కదా జనరల్గా. మనోడు ఏం చేస్తున్నట్టు తెలుసా? క్లియర్గా ఆ వచనంలో మన బతుకు బయటపడ్డది. ఏంటంటే మనోడు దావీదుకు అనుసరించిన మాటలను అనుసరిస్తుండంట. మంచిది, అబ్బా శభాష్. మళ్ళీ ఏం చేస్తాడు? యెహోవాను ప్రేమిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడంట? మన దేవుని ప్రేమిస్తున్నాడు. కానీ ఉన్నత స్థలముల కంటే వేరే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నంట? బలులు అర్పిస్తున్నంట, ఇంకా ఆ ధూపములు కూడా వేస్తున్నంట. అంటే ఆ వచనం బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం లైఫ్ ఎలాంటి లైఫో తెలుసా? ఏమంటారంటే దాన్ని అపరిచితుడు. తెలుసా మీకు అపరిచితుడు అంటే? మన సినిమాలు చూస్తే ఓకే. అపరిచితుడు అంటే ఏంటంటే ఇక్కడ ఒకలాగుంటాడు, అక్కడ ఒకలాగుంటాడు. డబల్ యాక్షన్. ఒకటే అంటే ఏమంటారు చూడు, ఇదేమంటే ఒకటే కాయిన్కి 2 సింహాలు అంటారు. అలాంటోడు మనోడు. పైకి చాలా భక్తుడు. బాబా రాజు దావీదు కట్టడను అనుసరిస్తున్నాడు.
యెహోవాను ప్రేమిస్తున్నాడు, కానీ లోపల బతికెట్లు ఉందో తెలుసా మనోడు? సీక్రెట్ లైఫ్ ఒకటి ఉంది. ఉన్నత స్థలములకు పోయి అంటే ఏం చేస్తుండు? బలులు అర్పిస్తున్నాడు, ధూపములు అర్పిస్తున్నాడు. అంటే అసలు అంటే అంటే ఒక మాట చెప్పాలంటే ఆ జీవితాన్ని ఏమంటారు చెప్పండి మీరు? ఆ జీవితాన్ని ఇంకొక అంటే ఏమంటారంటే వేషధారణ అని అంటారు. అంటే మరి ఆ వేషధారణ ఒకటి, ఇంకేమంటారంటే ద్వంద్వ జీవితం అంటారు. ద్వంద్వ అంటే తెలుసా? రెండు, డబల్ యాక్షన్ మనోడు. ఇక్కడ ఒకలాగా ఉంటాడు, అక్కడ ఒకలాగా ఉంటాడు. దేవుడు అంటే యెహోవాను ప్రేమించను, మళ్ళీ ఆ దేవుని కూడా ప్రేమించను. అలాంటి అంటే అంటే మనోని జీవితము కుక్క జింపిన ఇస్తరాకు వల్ల లాస్ట్కి ఎందుకు అట్లా అయిందో తెలుసా? వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనోనికి దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుని స్నేహము కావాలి, లోక స్నేహం కావాలి. దేవుని మందిరము కావాలి, అలాగే దేశ దిమ్మర పనులు కావాలి. అర్థమవుతుందా? అంటే అలాంటి అంటే 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 ఇంకా అంటే కొంతమంది ఉంటారు ఇలా అంటారు ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో ఆత్మీయమైన కార్యక్రమాలు చూస్తారు. పొద్దున లేవగానే ఆఫీస్కి పోగానే ఆ మెల్లమెల్లగా ఆత్మీయ కార్యక్రమాలు పక్కపోయి లోక కార్యక్రమాలు చూడలేరా? అలాంటి ద్వంద్వ జీవితాలు లేరా ఈ రోజులలో? అంటే అంటే మనోడు అలా అసలు అంటే ఇంకొక మాట అంటే మీరు ఒకసారి అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం అదొక వచనం మనము చదువుకొని నేను ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి, టైం అయిపోతుంది. ఒకసారి ఈ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. అక్కడ దేవుడు లవోదికీయ సంఘంతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీ క్రియలను నేను ఐ నో యువర్ లైఫ్, నా దగ్గర నువ్వేమీ దాచక్కర్లేదు, నీ బతుకంతా నాకు తెలుసు అంటుండు. ఇంకేమంటున్నావు తెలుసా? నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా ఇవో ఈ మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏమంటుంది తెలుసా? సంఘ సభ్యులారా ఉంటే వెచ్చగానే ఉండు, అది మేలు నీకు, నీ మంచి కొరకు చెప్తున్నా. ఏమంటుండు? ఉంటే అట్టనే ఉండు, ఏటు చల్లగా ఉండు, నో ప్రాబ్లం, నేను ఆశీర్వదిస్తా. లేకపోతే వెచ్చగానే ఉండు, అయినా అది మేలు. ఇంకా అక్కడ మాట మేలు అంటే అర్థమైంది నీ మంచి కొరకే. అట్టనే ఉండు. ఇంకేమంటారు? అది మేలు. ఇంకేమంటారు అంటే నువ్వు వెచ్చగానైనాను చల్లగానే ఉండగా నులి వెచ్చగా మాత్రము దేవుడు అంటాడు. దయచేసి ఇంకో నీ కాలు మొక్కుతారా అంటుంది దేవుడు. అసలు నేను నిన్ను ఎంతగానో ఆశీర్వదించాలనుకుంటున్నాను, బట్ ద ప్రాబ్లం ఏంటంటే నువ్వేం చేస్తావంటే, చూడండి అది మన ఇండిపెండెన్స్ డే ఇప్పుడు అవుతుంది కదా, మీరు ఒకవేళ ఇది మన పరేడ్ గ్రౌండ్కి వెళ్ళండి. పరేడ్ గ్రౌండ్ ఏం చేస్తారంటే అందులో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తారంటే 2 బండ్ల మీద కాళ్ళు పెట్టుకుని 2 బండ్ల మీద ఇక్కడ కాళ్ళు పెట్టి పోతారు. ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళు. మీరు అట్లా చేస్తారా? ఒక బండి మీద మనం నిల్చోలేము. 2 బండ్లు పెట్టి మీరు బుల్లెట్ బండి అని నడపండి, ఏమహా ఏదైనా R15, 215, 3 ఏదో నడిపినా సరే ఏమవుతుంది? అటు పోతుంది, ఇది ఇటు పోతుంది. దేవుడు అదే అంటారు, నాయన పోతే ఒక బండి మీద పో, లేకపోతే ఆ బండిని తీసుకుని బండిని తీసుకో. 2 బండ్ల మీద నేను ఐ క్యాన్ డూ ఇట్ అని అన్నామనుకో కష్టం జరుగుతుంది. అని దేవుడు ఇంకో మాట ఏమంటాడంటే, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను ఏం చేస్తాను? ఉమ్మేస్తా. అసలు నాకు అలాంటి జీవితం వద్దు. దేవుడు అంటుండు ఉంటే అట్టనే ఉండు, అది మేలు, బట్ అట్లా మాత్రం ఉండక. ఎందుకంటే నేను ఆశీర్వదించలేను. ఎందుకంటే ఒకవేళ నేను ఆశీర్వదించాలన్నా కూడా ఎప్పుడో ఒకసారి నువ్వేం చేస్తావు? పడిపోతావు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మొన్న మీ అందరికీ న్యూస్ వచ్చిందో లేదో, మధ్యప్రదేశ్లో అతను మన టీవీలో కనిపిస్తున్న అతను అంటే అసలు అంటే మన ప్రొఫెషన్ ఏంటంటే మన ప్రొఫెషన్ ఏంటంటే పాములు పట్టేటోడు. చూడండి, పాము ఎప్పటికైనా ప్రమాదం. నువ్వు పాములు పట్టేటోడమైనా సరే జాగ్రత్తగా ఉండాలి. మనోడు ఏం చేశాడు? చాలా అలవాటు, మంచి ప్రావీణుడు, హీఈస్ వెరీ స్కిల్డ్. మనోడు ఏం చేశాడంటే అంటే అంటే మనకు ఒక అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఏ పాము పట్టినా ఇన్స్టాగ్రామ్ పెడుతుంటే చాలా వైరల్ అవుతుంది. మొన్న ఒక రోజు రీసెంట్గా ఒక వారం ముందు అంటే మనం ఇక్కడ ఉంది ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే కింగ్ కోబ్రా అంటారు. బ్లాక్ కింగ్ కోబ్రా, నల్ల తాచు, అది చాలా డేంజర్, నల్ల నాగుం పాము. దాన్ని పట్టుకున్నాడు. సప్పుడుదాకా అది ఉంటుంది, వాళ్ళకి డబ్బా ఉంటుంది, డబ్బాలు వేసి తీసుకపోతే అయిపోయింది కదా. అట్లా చేయలేడు. ఆ బండి మీద ఎక్కి దాన్ని చుట్టూ కట్టుకున్నాడు. అంటే ఎట్లా అంటే ముందు వాళ్ళ ఫ్రెండ్ దాన్ని సేమ్ ఇట్లా వీడియో తీస్తున్నాడు.
ఓ ఓ హై అని కూడా మాట్లాడుకుంటూ పోతుంది. బండి అది డైరెక్ట్ ఏం చేసి అది ఇక్కడ కాటేసింది. అంటే మామూలుగా గమనిస్తే మామూలు గమనిస్తే మీకు ఒకవేళ కుక్క గడిచినా పాము గడిచినా ఇక్కడ మామూలు అక్కడ అంటే దీని కింద ఒకవేళ కరిస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళే వరకు బతుకుతారు. ఎందుకంటే విషం వెళ్ళకుండా మనం ఏదో ఒకటి కట్టొచ్చు, ఏదో తీయొచ్చు. ఇక్కడ నుంచి మీద ఎక్కడ కుక్క కరిచినా పాము కరిచినా విషం వెంటనే వెళ్ళిపోతుంది బ్రెయిన్కి. మనోడు అది కరిచింది అంటే మామూలు అయితే ఇక్కడ కరిస్తే మనం ఏదైనా తాడు కడతాం, ఈడ కరిస్తే ఏం కడతావు, ఊరి చచ్చిపోతాడు, ఏం కట్టాలి. ఆ బండి డైరెక్ట్ మనోడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అంబులెన్స్ రాగానే చనిపోయాడు. అంటే నేను వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఏంటంటే పాము ఏంది ప్రమాదం, పాము అనేది ప్రమాదం. నువ్వు ఎంత ప్రొఫెషనల్ అయినా దానికి దూరంగానే ఉండాలి. అవును నేను అంటే దేవుడు ఏమంటాడు అంటే అందుకే దేవునికి నులివెచ్చ అంటే చూడండి మన జీవితంలో కూడా పాపము చాలా ప్రమాదం. అంటే అందుకే దేవుడు ఏమంటాడంటే అరే నాయన అటు పోకురా, అటు ఇటు ఉండకు. ఎందుకంటే ఆ పాపము నేను ఎప్పుడో ఒకసారి ఏం చేస్తుంది, కాటేస్తుంది, పోతావు మీదకి, వద్దు. అందుకే దేవుడు ఏమంటే ఉంటే అటనే ఉండు, అది మేలు నీకే. నేను ఆశీర్వదించాలంటే అట్లా చేయి. అటు ఇటు ఉన్నావనుకో ఎటు కాకుండా పోతావు అన్న. ఇక్కడ సొలొమోను అంత అదృష్టవంతుడు, అంత అగ్రరాజ్యంలో ఉన్న సొలొమోనుకి దేవుడు 3 సార్లు చెప్తాడు. 3 సార్లు అంటాడు, అరే సొలొమోను నువ్వు అంత మందిరం మంచిదిగా కానీ జర పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించరా నాయన అన్నాడు. 3 సార్లు చెప్పాడు. అయినా సరే మనోడు ఆ పాపంతో మంచిగా చెల్లగాటలు ఆడుకుంటూ లాస్ట్కి ఏమైందో తెలుసా, ఆ అన్య స్త్రీలు అందరూ కలిసి మన హృదయాన్ని తిప్పేస్తారు. అక్కడ అంటే చూడండి, అంటే మామూలుగా సొలొమోను 1000 మందిని పెళ్లి అంటే 700 మంది పెళ్లి చేసుకొని 300 మంది ఉంచుకున్నాడు. ఆ 1000 మందిని మీరు చూస్తే అందరూ కూడా అందులో ఒక్కళ్ళు కూడా ఇజ్రాయేలు లేరు. అక్కడ ఏముంటుందో తెలుసా, మీరు ఒకళ్ళు అది కూడా అది 11 అధ్యాయంలో ఉంటాయంటే పర స్త్రీలు. మనోడు చిన్నగా అటు ఏమంటారు అంటే మనోడు స్టార్టింగ్ ఏం చేశాడు, పోయి బలులు అర్పించాడు. మెల్లమెల్లగా ఏమైపోయాడు, బానిస అయిపోయాడు. మెల్లమెల్లగా అన్య స్త్రీలను 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఏమైపోయింది, దేవుడిచ్చిన అదృష్టము అంతా అంటే 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 మీరు గమనిస్తే ఒకవైపు ఏమో సొలొమోను గొప్ప జీవితం, కానీ ఆ వేషధారణతోని పడిపోయాడు. ఇంకొక వ్యక్తిని చివరిగా ఒక 5 నిమిషాలలో నేను ఇంకొక వ్యక్తిని కూడా నేను పరిచయం చేస్తాను. ఈ వ్యక్తిని నేను ఎందుకు ఎంచుకున్నాను అని అంటే మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. ప్రశ్న ఏంటంటే బైబిల్ అంతటిలో దేవుడు ఎవరికి, అందరు వినండి, అంటే ముందే బైబిల్ క్విజ్ లాగా అనుకోండి. బైబిల్ అంతటిలో దేవుడు ఏ వ్యక్తులకు లేకపోతే ఏ వ్యక్తులకు దేవుడు స్థలం ఉంటుంది కదా, అంటే దేవుడు ఒక స్థలాన్ని వాగ్దానంగా ఇస్తా అని చెప్పాడు. అంటే ఒక స్థలం భూమి కానీ మొత్తం ఈ భూమి కాదు, భూమిలో కొంచెము నీకు ఇస్తానన్న వాగ్దానం ఎంతమందికి చేశాడు బైబిల్లో? ఎవరికండి? అబ్రహాం, అవునా కదండి, అందరు చెప్పేది అదే కదా. అబ్రహాంకి నిజంగా దేవుడు ఏం చేశాడంటే దేవుడు పిలిచి, అబ్రహాము నీవు ఉన్న స్థలం అక్కడ చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు, నువ్వు చూస్తున్నదంతా కూడా నీకు ఇస్తాను అని దేవుడు ఇచ్చాడు. నిజంగా దేవుడు ఇచ్చాడు. అదేమి అంటే 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 ఆ భూమిని ఏమంటారంటే కానాను దేశం, వాగ్దాన దేశం అని అంటారు, అవునా కదా. ఓకే, అటైతే దేవుడు వాగ్దానం చేసినట్టుగానే ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో అంటే యెహోషువ నాయకత్వంలో ఆ కానాను దేశం, ఆ కానాను దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత యెహోషువ 12 గోత్రములకు ఇచ్చాడు, అంటే పంచిపెట్టాడు. సో ఎట్లా అంటే మామూలుగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు ఆస్తి పంచిపెడతారు కదా. మీరు మొన్న అంటే న్యూస్ మన ఇక్కడ అమీర్పేటలో ఎక్కడో తల్లి ఆస్తి ఇవ్వలేదని రోడ్డు మీద చంపాడు, చూసారా వీడియో? మీరు వార్తలు చూడవచ్చు, వార్తలు చూడాలి, లోకం ఎట్లుందో మనకు తెలుస్తుంది. అన్ని మన తల్లిని చంపే ఎందుకు ఆస్తి ఇవ్వలేదు. సేమ్ అంటే అట్లయితే ఇక్కడ ఏమైందంటే యెహోషువ అంటే మోషే కాదు అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా యెహోషువ
12 గోత్రములకు, అంటే చాలామందికి ఏం చేశాడంటే ఆ కానాను దేశానికి ఒక్కొక్కరికి అందరికి ఇచ్చాడు. అంటే 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 ఈ కానాను దేశాన్ని ఎవరికి ఇచ్చాడంటే ఒక్కొక్క గోత్రమునకు స్థలాలు ఇచ్చాడు. అట్లయితే చూడండి, అట్లయితే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో చెప్తారు మీరు ఇందరు. అంటే మీరు ఇప్పటికి కూడా అంటే మీరు చెప్పిన ఆన్సర్ కొంచెమే కరెక్ట్, ఇంకా సగం నేను ఇప్పుడు చెప్తాను. అదేంటంటే చూడండి, అంటే 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 ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటనంటే దేవుడు ఆ కానాను దేశాన్ని 12 గోత్రములకు ఇచ్చాడు కదా, కానీ అంటే చూడండి అంటే అంటే కానీ ఒక్క పవిత్రమైన స్థలమును, అంటే అక్కడ ఒక పవిత్రమైన స్థలమును కేవలము ఒకే ఒక వ్యక్తికి ఇచ్చాడు దేవుడు. నేను చెప్తాను చూడండి, గమనించండి, చూడండి మీకు అర్థమవుతున్న పాయింట్. దేవుడేమో ఇదంతా 12 మంది గోత్రాలకు ఇస్తే ఇందులో ఒక్క స్థలాన్ని, అది కూడా మామూలు స్థలం కాదు, నేను చెప్తాను, ఒక ప్రాముఖ్యమైన పవిత్రమైన శ్రేష్టమైన స్థలాన్ని దేవుడు కేవలం ఒక వ్యక్తికి స్వాస్థంగా ఇచ్చాడు. ఎవరికి చెప్తారా? ఎవరు? చూడండి, ఇప్పుడు చూడండి, మీకు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం చూడండి. అందరు తీయండి బైబిల్, అందులో ఆన్సర్ ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఏముందని చూడండి, నా సేవకుడైన కాలేబు. చెప్పండి అందరూ ఒకసారి, కాలేబు. ఇక్కడ ఎవరైనా కాలేబు ఉన్నారు? మన పేరు లేవు. కాలేబు అన్న మీ పేరు? ఇది చెప్పారా? ఓకే. చూడండి, అక్కడ ఏముందంటే నా సేవకుడైన కాలేబు. అందరూ చూడండి, అక్కడ ఏముంది, మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన, ఏముంది, అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదును, అతని సంతతి దానిని స్వాధీనపరుచుకొనును. చూడండి, అంటే అంటే మీరు ఇంకొక మాట కూడా వస్తే మనం చదువుకుందాం. ఒకవేళ మీరు యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, ఇది ఒక్క మాట చదువుకుందాం మనం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అక్కడ ఏమని చూడండి, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి ఏమిచ్చాడంట, హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇక్కడ అంటే ఆ వచనంలో ఏముందంటే, ఆ వచనంలో 2 వచనంలో ఏముందంటే, ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఇట్లనికి మాత్రమే స్థలం ఇచ్చాడంట. అదేం స్థలం అంట? హెబ్రోను. అంటే అంటే మీ అందరికీ అంటే 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 మీ అందరికీ మన హెబ్రోను గురించిన ప్రత్యేకత మీకు ఐడియా ఉందా? అసలు హెబ్రోను ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? చెప్పండి. అసలు హెబ్రోను ఎందుకు ఇంపార్టెంటో మీకు తెలుసా? ఇజ్రాయెల్ అంటే 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 మీకు మాట చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశంలో 3 స్థలాలు చాలా ఇంపార్టెంట్. ఒకటేమో యెరూషలేము, ఇంకోటేమో బేతేలు, మూడవదేమో హెబ్రోను. చెప్తారా ఎందుకు హెబ్రోన్ ఇంపార్టెంట్? ఎప్పుడైనా విన్నారా హెబ్రోన్ మాట? హెబ్రోన్ సహవాసం ఉంది. ఎందుకు చెప్తాను, ఒక చిన్న నిమిషాలు. ఎందుకు హెబ్రోన్ అంత ఇంపార్టెంట్ తెలుసా? ఎందుకంటే దేవుడు అబ్రహాముకు చాలాసార్లు ప్రత్యక్షమైన స్థలం ఎక్కడంటే హెబ్రోన్. ఇంకోటి ఏంటంటే అబ్రహాము ఉన్న స్థలం ఇల్లు సొంత అంటే అంటే మనకు అంటే 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 మన అబ్రహాము ఒక చెట్టు కింద ఉండేవాడు. అంటే దాని ఏమంటారు అంటే సింధూర వృక్షం అంటారు. ఆ సింధూర వృక్షం ఎక్కడ ఉంది? హెబ్రోన్లోనే ఉంది. ఇంకో మాట చెప్పాలంటే ఒకసారి అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వస్తారు. వచ్చేయమంటారంటే నీకు వచ్చే సంవత్సరం కల్లా యోసేపు అని అంటాడు. అది ఎక్కడ? హెబ్రోన్లోనే. ఇంకో మాట చెప్పాలంటే మన అబ్రహామును, శారాను, యాకోబును, ఇస్సాకును అంటే వీరందరినీ చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టారంటే హెబ్రోను. అందుకే అది వాళ్ళకి చాలా పవిత్రమైన శ్రేష్టమైన స్థలము. ఆ శ్రేష్టమైన స్థలమును దేవుడు
దేవుడు అంటే దేవుడు ఎవరికి ఇచ్చాడంట? కాలేబుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంట? అది ఇంపార్టెంట్. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇది మాట. మనోడు ఏం చేశాడంటే దేవుణ్ణి నిండు మనసుతో చూడండి. అంటే చూడండి, ఆ మాటకు అర్థమైంది. నిండు మనసు అంటే ఏంది? హృదయం నిండా ఎవరున్నారు ఆయనకి? చూడండి, అంటే 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 మీకు గమనిస్తే సొలొమోన్ ఏమో అన్నీ ఉన్నాయి, కానీ మన మనసులో అది లేదు, నిండు లేదు, గుండు ఉంది. ఏముంది? గుండు ఉంది. మనోడు జీవితం పడిపోవడం కారణం ఏంటంటే దేవుని సగం ప్రేమించాడు. కానీ ఇక్కడ కాలేబు అసలు కాలేబు ఏమి లేనోనికి చూడండి, అంటే గమనిస్తే అసలు అంటే ఇతనికి అంటే అంటే కాలేబు ఏమి లేని సాధారణమైన వ్యక్తికి దేవుడు ఏం చేశాడంట? హెబ్రోను, ఆ దేవుడు హెబ్రోను ఒక పవిత్ర స్థలమును అతనికి అలాగే అతని కుటుంబానికి, అక్కడ ఏముందో తెలుసా? మాట ఏముంది? హెబ్రోనును అతనికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నా అంటే వై ఎమ్ ట్రయింగ్ టు సే అంటే ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈరోజు మీ ముందు ఇద్దరు వ్యక్తులను పెట్టాను. ఎవరు? సొలొమోను, ఇంకొక ఆయన కాలేబు. సొలొమోను అన్నీ ఉన్నాయి, అదృష్టవంతుడు, దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. కానీ ఎందుకు పడిపోయాడంటే నిండు మనసు లేదు, గుండు మనసు ఉంది, సగం మనసు ఉంది దేవునికి, సగం. అందుకే చూడండి, అంటే ఒక భక్తుడు అంటాడు, అంటే వీళ్ళని ఎవరు మన నులివెచ్చని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అటు ఇటు ఉంటారు కొంతమంది భక్తులను, వాళ్ళని ఒక భక్తుడు అంటే దేంతో పోలుస్తాడంటే, మనలో అంటే కొంతమంది ఐసీయూలో ఉంటారు. ఐసీయూలో ఉండి అంటే వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళని కోమాలోకి వెళ్ళారంటారు. కోమా అంటే తెలుసు కదా, అంటే కోమా అంటే బతుకుంటాడు కానీ చచ్చిపోయినట్టే. ఒకరు అడిగారంటే, అరే అయ్యా అసలు ఏందా ఇట్లున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అతడు చనిపోయాడు అంటే, కాదండి చనిపోయాడు, బతికే ఉన్నాడు కానీ ఏమైందంటే బతుకున్నాడు చనిపోయాడు. అట్లుంటారు కొంతమంది. అలాంటోడు సొలొమోను. అట్లా ఉంటే దేవుడు ఆశీర్వదించలేడు. కానీ మనం ఎట్లుండాలంటే అట్లా ఉండొద్దు, అటు ఇటు కాకుండా మన ఎవరిలాగా కాలేబులాగా ఉండాలి. కాలేబు ఏం చేశాడు? దేవుణ్ణి నిండు మనసుతో దేవుణ్ణి ప్రేమించాడు, హృదయపూర్వకంగా దేవుడు ప్రేమించాడు. ఈరోజు నేను మీతో చెప్పే ఒక మాట ఏంటంటే, ఈరోజు ఇక్కడ చాలామంది అసలుకి ఈరోజు మన మీటింగ్ పేరు ఏంటంటే కుటుంబ ఆశీర్వాద సభ కూడిక. ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడ సొలొమోను కుటుంబము నాశనమైంది. అదృష్టవంతుడు కానీ దురదృష్టవంతుడుగా అయ్యాడు. ఇంకో వ్యక్తి ఎవరంటే కాలేబు, ఏమి లేనోడు కానీ అతని జీవితం ద్వారా తన కుటుంబం పిల్లలకు ఏం దొరికింది? ఒక పవిత్రమైన స్వాస్థ్యము దేవుడిచ్చాడు. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే టు ఆల్ ఆఫ్ యూ అని అంటే, ఇక్కడ తల్లిదండ్రులే కానీ, యవనస్తులే కానీ, పిల్లలే కానీ, దయచేసి సొలొమోను లాగా ఉండకండి. సొలొమోను లాగా యెహోవాను ప్రేమించాడు కానీ ఉన్నత స్థలంలోకి పోయి అట్లా చేయకండి. ఉంటే ఇట్లుండండి, నిండు మనసుతో హృదయపూర్వకంగా భక్తి కలిగి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ కాదు, నిజంగా జరిగినది. చూడండి, అంటే మేము సంగారెడ్డిలో ఉన్నప్పుడు మా ఇంటి ముందు ఒక అంకుల్ ఉండేవాడు. అంకుల్ పేరు కూడా చెప్తున్నా, డౌట్ ఉంటే వెళ్ళి అడగవచ్చు. అందుకే అంకుల్ పేరు ఏంటంటే సడన్గా గుర్తుకొస్తలేదు. ఎస్, ఆయన పేరు ఏంటంటే ప్రవీణ్ కుమార్ అంకుల్ పేరు. ఇప్పుడు ఆయనకు 80 సంవత్సరాలు, 80 years. అటైతే ఆ అంకుల్ అంటే అంకుల్ మా చర్చికి వచ్చేవాడు కాదు. అంటే మా చర్చికి అంటే ఆయన ముందే మన సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాడు. అంకుల్కి మొత్తం అంటే 4 కుమారులు, 2 బిడ్డలు, మొత్తం 6 మంది. అటైతే అంకుల్ ఏమో గవర్నమెంట్ MRO ఆఫీసర్, అటైతే వాళ్ళ భార్యనేమో గవర్నమెంట్ టీచర్. వీళ్ళిద్దరు గవర్నమెంట్ ఆఫీసర్. మీకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు పొద్దున్న పోతారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ అంటే మళ్ళీ వాళ్ళ సంగారెడ్డిలో కాదు, చాలా దూరం అక్కడ ఉద్యోగం చేస్తారు. 2 భార్య భర్తలు, 7 మంది. ఎంతమంది పిల్లలు? 4 అంటే 6 మంది పిల్లలు. ఈ వీళ్ళిద్దరు చాలా భక్తిపరులు. అలాగే పిల్లలను ఉద్యోగంకి వెళ్ళినా సరే వచ్చిన తర్వాత పిల్లలకు భక్తి
నేర్పించేవారు, విద్య నేర్పించేవారు. భక్తి, విద్య, ఇవిట్లో అసలు నిర్లక్ష్యం చేసేవాళ్ళు కాదు. అసలు అసలు నేను ఇంకో మాట చెప్పాలంటే అంటే 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 మేము వాళ్ళ ఇంటి ముంగట ఉంటాం కనుక మా డాడీని మా డాడీని అంటే వారానికి 3 సార్లు ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టించుకునేవారు. ఎందుకో తెలుసా? కేవలం వాళ్ళ పిల్లలకు వాక్యం చెప్పడానికి, పిల్లలకు పాటలు నేర్పి. అప్పుడు నేను చాలా చిన్న మన ఆద్యలాగా ఉండేవాడిని అప్పుడు. అట్లా వాళ్ళు భక్తిలో భక్తి విద్య వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే రోజు పిల్లలతో ప్రార్థన, భక్తి, విద్య అట్లా 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 పెరిగారు. ఇప్పుడు ఇంటికి రండి, మా సంఘానికి రండి. అందులో నలుగురు కుమారులు, ముగ్గురు ఒకడు అందులో ఒక అంకులేమో డిప్యూటీ కలెక్టర్, ఇంకొక అతను అట్లా అందరూ పెద్ద పెద్ద పొజిషన్లు. ఇంకో మాటలో చెప్పాలంటే అంకుల్కున్న 2 కూతుర్లు కూడా పెద్ద పెద్ద గవర్నమెంట్ పొజిషన్లు. ఒక్క ఆయన అంకుల్ పేరు సుధీర్ కుమార్ అంటాడు. ఒక్క ఆయన మాత్రమే జర భక్తిలో లేడు. అందరు గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇప్పుడు మామూలు గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు, దే ఆర్ ఆల్ వెరీ గుడ్ పొజిషన్. ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి గొప్ప స్థాయిలో ఉన్నారు. ఒక్క ఆయన మాత్రము ఇప్పుడు అందరేమో అంత మంచిగా ఉంటే ఒక్క ఆయన మాత్రము ఇప్పటికి కూడా ఆయనకు పెళ్ళయింది, 2 కొడుకులు. ఇప్పటికి కూడా ఆయన ఇదేమంటారు ఇప్పుడు ప్రస్తుతమైన ఇది ర్యాపిడో ఉంటుంది కదా, అది చేసుకుంటున్నారు. మిగతా 5 మంది ఏమో దే ఆర్ వెరీ గుడ్ పొజిషన్. ఆ అంకుల్ మా యవనస్తుడు కాదు, ఆయనకి హీఈస్ ఆల్మోస్ట్ లైక్ 55 years ఏజ్. సుధీర్ కుమార్ అంకుల్ అని ఆయన ఇక్కడికి కూడా వస్తాడు ర్యాపిడో కొట్టడానికి. వాట్ ఐమ్ ట్రయింగ్ టు నేనేం చెప్తున్నా మొన్న అంకుల్ వాళ్ళది ఏమంటారు 75 years యానివర్సరీ అయినప్పుడు అలాగే అందరు పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు వచ్చి అన్న మాట ఏంటంటే, ఈరోజు మేము ఇలా ఎందుకున్నామో తెలుసా? వై ఈరోజు ఇంత గొప్ప స్థానంలో? ఓన్లీ బికాజ్ మై ఫాదర్ అండ్ మై మదర్. వాళ్ళు భక్తిని నేర్పించడం కాదు, భక్తిని పాటించారు. వాళ్ళు చెప్పడం కాదు, చూపించారు మాకు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు అయినా ఎంత వాళ్ళ డాడీ అంత దూరం నుంచి వచ్చినా కానీ రోజు మా ముందు ఖచ్చితంగా ప్రార్థన, వాక్యము, విద్య అట్లా నిండు మనసుతో మా తల్లిదండ్రులు దేవుని సేవించారు. అలాంటిది మాకు నేర్పించారు. మా నాన్న ఎప్పుడు చెప్పేది అరే డబ్బు కాదు మనకు కావాల్సింది, నువ్వు ఏమి చేసినా, ఈవెన్ యువర్ కలెక్టర్ ఆర్ యువర్ ఐఏఎస్ వాట్ ఎవర్, నీ పనిలో నువ్వు ఎక్కడైనా సరే నిండు మనసుతో దేవుని ప్రేమించు. నీకు డబ్బులు రాకపోయినా సరే దేవుడు ఒకరోజు అలాంటి ఆత్మీయ విలువలతో కుటుంబంలో పిల్లల్ని పెంచాను. ఈరోజు అందుకే మేము ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామని చెప్పారు. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే అంటే 2 వ్యక్తులు పెట్టాను. సొలొమోను గుండు భక్తితో ఏమంటారు, నిండు హృదయం కాదు సగం హృదయంతో జీవితం నాశనం చేసుకున్నాడు. అతని జీవితం కాదు, కుటుంబం కాదు, ఇజ్రాయెల్ దేశం ఈరోజు అంతా అలాంటి స్థాయి బికాజ్ ఆఫ్ హిమ్. సొలొమోను అప్పుడు పెద్ద రాజ్యం పడిపోయింది మనోని ద్వారా, సొలొమోన్ ద్వారా. సొలొమోన్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ మాట చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశం నాశనం కావడానికి. ఎందుకు? అతని జీవితం. ఇంకొక ఎవరు? కాలేబు. ఎంత గొప్ప తండ్రి, నిండు హృదయంతో ప్రేమిస్తే దేవుడు అతని కుటుంబానికి శ్రేష్టమైన హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు ఏమి ఇస్తారు? పిల్లలకి ఆస్తులు ఇస్తారా? డబ్బు ఇస్తారా? ఈరోజు మీరు ఏమైనా ఇవ్వగలంటే 2 భక్తి, విద్య. దయచేసి అందరం అల్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.